హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ గాని ఫస్ట్ టైమ్ చూసినట్లయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండండి. ఈరోజు ఎంతో ఈజీగా ఇంట్లోనే చేసుకునే గోంగూర పచ్చడి అనేది ఎలా చేయాలో చెప్తానండి. నేనైతే రోట్లో అయితే చేయలేదండి. రోట్లో చేసిన విధంగానే ఈ పచ్చడి అనేది ఉంటుంది. నా వీడియో లాస్ట్ వరకు చూడండి. నేను ఎలా చేసానో అర్థమవుతుంది. గోంగూర పచ్చడికి కావాల్సినవి ఇప్పుడు మీకు చెప్తానండి. నేను ఒక 5 గోంగూర కట్టలు తీసుకున్నానండి. ఒక 5 గోంగూర కట్టలు తీసుకొని శుభ్రంగా కడిగి ఒలిచానండి ఇలా. ఒలిచి పక్కన పెట్టుకున్నాను. శుభ్రంగా కడుక్కోవాలి, ఎందుకంటే మట్టి ఉంటుంది. మట్టి ఏమన్నా బూజులాగా అలా ఏమన్నా ఉన్నా పోతుందండి. శుభ్రంగా కడుక్కోవాలి, కడిగి పెట్టుకోవాలి. మనం పచ్చడి చేసుకున్నా గరగర అనుకోకుండా ఉంటుందన్నమాట. శుభ్రంగా కడుక్కోండి. నేను ఇలా కడుక్కున్నాను. ఎండుమిరపకాయలండి ఒక కప్పు వరకు తీసుకున్నాను. ఇలా తొడియాలు తీసేసేయాలి. ఇలా తొడియాలు తీసేసినవి ఒక కప్పు వరకు తీసుకున్నాను. ఇవి కూడా కొంచెం చూసుకోండి, ఎందుకంటే లోపల బూజు అలా పట్టేసి ఉంటాయి. ఇలా తొడియాలు తీసినప్పుడే మనకి తెలుస్తాయి అన్నమాట. మీరు ఒకసారి తీసేటప్పుడు చూసుకోండి. ఇవి కూడా శుభ్రంగా తుడుచుకోవాలండి, కడుక్కోం కదా. తుడుచుకొని ఇలా నేనైతే ఒక కప్పు వరకు తీసుకున్నాను. వెల్లుల్లిపాయలండి ఇవి. నేను 2 పెద్ద సైజు వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి, ఇలా బద్దలుగా చేసుకొని. 2 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకున్నానండి. ఉప్పు అండి, ఒక 3 టేబుల్ స్పూన్ ఉప్పు తీసుకున్నాను. కొంచెం ఆయిల్ తీసుకున్నానండి. తాలింపులండి, తాలింపు వేస్తాం కదా మనం. తాలింపులు తీసుకున్నాను. ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, కొంచెం కరివేపాకు తీసుకున్నానండి. ఇప్పుడు తయారు చేయాలి. ఇలా ఒక బాండీ తీసుకున్నానండి. తీసుకొని నేను చూపించాను కదా వాష్ చేసిన గోంగూరని ఇలా ఉడికించుకోవడానికి ఈ బాండీలో వేసాను. ఆయిల్ అయితే ఏం పోయలేదండి. కొంచెం ఒక 2 గ్లాసులు వాటర్ పోసానండి. ఇలా ఇది మూత పెట్టేసుకుంటే ఈ ఆవిరి ద్వారా మగ్గిపోతుందండి. మగ్గిన తర్వాత మీకు చూపిస్తాను నేను మళ్ళీ. ఒక బాండీ తీసుకున్నానండి. అది హీట్ అయిన తర్వాత ఆయిల్ పోయాలి. ఇలా ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఎండుమిరపకాయలు వేయాలండి. ఇవి వేయించాలి ఇప్పుడు. ఇలా వేగినవండి. ఇలా వేగిన తర్వాత వీటిని కొంచెం చల్లారిన తర్వాత ఒక మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. మీకు చూపిస్తాను మళ్ళీ నేను. చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవాలండి. ఇలా నేను మిక్సీలో వేసాను. తర్వాత జీలకర్ర కూడా వేసేసేయాలండి. తర్వాత వెల్లుల్లిపాయలు, తర్వాత ఉప్పు. ఇలా వేసిన మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలండి. మీకు వేసిన తర్వాత చూపిస్తాను. ఇలా మిక్సీ పట్టుకున్నానండి. గోంగూర అనేది ఇలా మగ్గిందండి. గోంగూర ఉడికిన తర్వాత ఇలా పప్పు గుత్తి తీసుకున్నానండి. ఈ పప్పు గుత్తితో ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. అయితే మనం మిక్సీలో వేసినట్టు మెత్తగా అయితే రాదండి. ఇలా స్ప్రెడ్ చేసుకుంటే ఇలా రుబ్బుతానండి. మిక్సీలో వేసినట్టు మెత్తగా రాదు. రోట్లో రుబ్బుకున్నట్లు రోటి పచ్చడిలాగే వస్తుందండి. ఎండుమిరపకాయలు మిక్సీ వేసుకున్నాం కదండి, ఇది వేసేయాలి. ఇలా కలుపుకోవాలండి. కలుపుకుంటే మొత్తం కలిసిపోతుంది. సేమ్ రోటి పచ్చడిలాగే ఉంటుందండి, రోట్లో చేసినట్టే. ఇలా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. చాలా చాలా బాగుంటుంది. ఈజీ ప్రాసెస్ అండి. ఇలా రోట్లో చేసినట్టే వస్తుందండి, మిక్సీలో పెట్టినట్టు కాకుండా. రోటి పచ్చడి అండి, చాలా చాలా బాగుంటుంది. నేనైతే ఇలా ట్రై చేశాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు తాలింపు వేద్దాం. ఎండుమిరపకాయలు వేయించాం కదండి, అదే ఆయిల్లో కొంచెం ఆయిల్ పోసుకుందామండి.
ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఎండుమిరపకాయలు వేసానండి. ఆ ఎండుమిరపకాయలు వేగిన తర్వాత తాలింపులు వేసానండి. తాలింపులు వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు ఇలా కొంచెం మెదుపుకొని వేయాలండి. ఇలా కరివేపాకు వేసానండి. ఇలా గోంగూర అనేది తాలింపు వేసేసానండి. గోంగూర పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి. ఇలా గోంగూర పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి. చాలా చాలా ఈజీ ప్రాసెస్. మీరు ఒకసారి ట్రై చేయండి నేను చెప్పిన విధంగా. చాలా బావుంటుంది. టేస్టీగా ఉంటుంది. దీని కాంబినేషన్ నెయ్యేసుకొని తింటే ఇంకా చాలా బావుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్‌కి సపోర్ట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. థాంక్స్ ఫర్ వాచింగ్.